బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లా కోవూరు హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా కోవూరు సమీపంలో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 4 ప్రయాణికులు, డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. భువనేశ్వర్ టు బెంగళూరు. ఇది హైవే సౌండ్ వచ్చింది. డివైడర్ గుద్దిందో ఏమైందో తెలియలేదు. గడగడ సౌండ్ వచ్చి బస్ పల్టి దెబ్బలు తగిలి చిన్న హాస్పిటల్ దెబ్బలు తగిలి ఆడపిల్లలు లోనికి వెళ్ళిపోయారు. ఆడపిల్లకి తగిలేదు. చిన్న పాప బేబీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండదు ఆ పాప. బస్ అనేది కొవ్వూరు గంటల్లో కరెక్ట్గా 4:10కి డివైడర్ నుంచి ఎక్కి ఒక 50 ఫీట్ దూరంలో గడగడ సౌండ్ వస్తుంది. పాసెంజర్స్ ఎక్కేసరికి పక్క రోడ్లో రివర్స్ అయిపోయి పడిపోయిందండి. చిన్న బాబుకి దెబ్బ తగిలింది. చిన్న వాళ్ళకి డ్రైవర్కి దెబ్బలు తగిలాయి. ఒక డ్రైవర్ గారు మిస్ వెళ్ళిపోయారు. ఎక్కడ కనిపించలేదు. ముగ్గురులో 2 డ్రైవర్లు అంబులెన్స్ మీద వెళ్ళిపోయారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, ప్రమాదం ఏ విధంగా జరిగింది? డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే అని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయాణికుల పరిస్థితి ఏంటి? డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, కోవూరు జాతీయ రహదారి పైన తెల్లవారుజామున ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఎందుకనంటే భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు కోవూరు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని ఆ యొక్క ప్రయాణికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఆ డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడంతో పక్కనే ఉన్నటువంటి డివైడర్ ని బస్సు వేగంతో గుద్దుకోవడం జరిగింది. గుద్దుకున్నటువంటి ఆ క్రమంలోనే బస్సు ఒక్కసారిగా కూడా బోల్తా పడింది. బస్సు బోల్తా పడినటువంటి సమయంలో ఆ యొక్క బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ యొక్క 46 మంది ప్రయాణికులతో పాటు ఒక పాప, చిన్న పాప కూడా ఉందని చెప్పి ఈ యొక్క ప్రయాణికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే వీరిలో చిన్న పాపతో కలిపి కాకుండా మరో 4 గాయాలవడం జరిగింది. డ్రైవర్ కి కూడా గాయాలవడం జరిగింది. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో ఆ యొక్క 108 సహాయంతో నెల్లూరులోనే ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అయితే వారంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ గాయాలైనటువంటి వారికి చిన్న గాయాలు అవడంతో వారంతా కూడా ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని కొంతమంది ఇంటికి కూడా వెళ్ళిపోయినట్లు ఆ యొక్క వారి బంధువులకు కూడా తెలియజేయడంతో వారికి సంబంధించినటువంటి వారు కూడా తీసుకొని వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ యొక్క డ్రైవరు నిద్రమత్తులో ఉండడం, అంటే వరుసగా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మనం చూస్తా ఉంటాము. ఈ యొక్క డ్రైవర్లు డ్యూటీలు మారాల్సినటువంటి వారు మారకుండా ఇక రాత్రి పగులు డ్రైవింగ్ చేయడంతో ఈ యొక్క ప్రమాదాలు కూడా చోటు చేస్తుంది అంటున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ పైన అధికారులు దృష్టి పెట్టి ఈ యొక్క డ్రైవర్లు నిద్రమత్తులోకి పోకుండా అక్కడక్కడ చెక్ చేసి వారిని టెస్ట్ చేసి పంపిస్తే బాగుంటుందని, ఈ యొక్క హైవే పైన ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అధికారులకు బాధ్యత ఉండదని చెప్పి కూడా ఈ యొక్క ప్రయాణికులకి భద్రత కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉందని చెప్పి ప్రయాణికులు అయితే వాపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కువగా జరగడంతో అది హైవే కావడంతో హైవే మీద బస్సు బోల్తా పడడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, అదేవిధంగా స్థానికులు, అక్కడ చేరుకున్నటువంటి పోలీసుల ద్వారా ఆ యొక్క బస్సుని పక్కకి జరిపి ఆ యొక్క ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేశారు. మొత్తానికి అక్కడైతే ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారనే, ఊపిరి పీల్చుకున్నారనే చెప్పవచ్చు. సౌమ్య. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.